భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి మన భారతదేశాన్ని ముస్లింలు ఇంచుమించు 300 సంవత్సరాల పైన పాలించి మన దేశాన్ని సర్వనాశనం చేసి మన హిందువుల్ని కూడా చాలా హింస పెట్టి మన దేవాలయాలను కూడా ఎన్నో నాశనం చేసి వారి సాంప్రదాయాన్ని ఇక్కడ ప్రజలకి బలవంతంగా రుద్దినారు. అదేవిధంగా 200 సంవత్సరాల పైన బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పాలించి ఇక్కడ వారి యొక్క భాష వాళ్ళ అంతా క్రిస్టియన్స్ ఇక్కడ మన దేశాన్ని పాలించి హిందుత్వాన్ని సర్వనాశనం చేసినారు. కానీ కొంతలో కొంత మేలని అనేది అయితే కొంచెం వాస్తవం అనిపిస్తుంది. కానీ ఈరోజు మన హిందువులు ఏం చేస్తున్నారు? మన హిందూ సాంప్రదాయాన్ని పాటించుకోకుండా జనవరి 1 అనేది ఇది చేసుకుంటున్నారు. ఇది మనకు భారతీయులకైతే హిందువులకైతే ఇది సరైంది కాదు. మనకు ఉగాది సంవత్సరాది పండుగ, మన కొత్త పంటలన్నీ చేతికి వస్తాయి. దాంట్లో రుచులని చేదు, తీపు, పులుపు అన్నీ కలిపి మనం చేసుకుంటాం. కాబట్టి మనకు జనవరి 1 అనేది మనకు సంవత్సరాది పండుగ కాదు, మనకు ఉగాది మాత్రమే సంవత్సరాది పండుగ. భారతీయులకు హిందువులందరికీ మేము తెలిపేది ఒకటే, మనము జనవరి 1ని చాలా ముఖ్యంగా చేసుకుంటున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇకనైనా కూడా భారతీయులు, హిందువులు ఆలోచన చేసి మన సాంప్రదాయ ప్రకారం మనకు ఉగాది సంవత్సరాది పండుగ, మనము దీన్ని రాను ఈ జనవరి 1ను మనం తగ్గించుకొని మనం ఉగాదిని సంవత్సరాది పండుగ చేసుకోవాలని చెప్పేసి భారతీయులకు, హిందువులందరికీ కోరుతున్నాం. మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అదేవిధంగా ప్రజలు, రైతులు అంతా కలిసి మన హిందుత్వాన్ని మర్చిపోకుండా మనం కేవలం పరదేశీ భాషను పట్టుకొని మనము నాశనం అయిపోతున్నాం. ఈ భారతదేశం, మన సంస్కృతి చాలా నాశనం అయిపోతుంది. కాబట్టి ఇకనైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి, మన జనాభా 140 కోట్ల జనాభా ఉంది. ఒకప్పుడు మన జనాభా దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 30 కోట్ల జనాభా ఉన్నప్పుడు 120 కోట్ల ఆవులు ఉంటే ఈరోజు 140 కోట్ల జనాభా అయింది. ఆవులు 20 కోట్లు కూడా లేవు. దొంగలు, కొంతమంది దుర్మార్గులు ఈ భారతదేశంలో ఆవుల్ని నున్నగా నాశనం చేసి పారేసినారు. చాలా ఆవుల్ని ఈ విధంగా దొంగతనంగా ఎత్తుకొని పోయి కూడా అమ్ముకుంటున్నారు. ఒక విధంగా చెప్పని నేను ఈ మధ్యకాలంలోనే నాది కూడా ఒక ఆవును ఎత్తకపోయినారు దొంగలు. ఇది దేశం మొత్తం మీద కొన్ని లక్షలు కాదు, వేల పశువులు ఈ విధంగా, కోట్ల పశువుల్ని ఈ విధంగా తింటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. గోమాత ఎప్పుడైతే ప్రతి ఇంట్లో ఉంటుందో మనకందరికీ, భారతీయులకు అది శుభదాయకం, మనకు శుభం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచన చేయాలి. ప్రతి రైతు కూడా గో ఆధారిత వ్యవసాయం చేసుకుంటేనే మనం భారతదేశం కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా భారతీయులకు, ప్రజలకు చెప్పేది ఏమంటే, మన సాంప్రదాయ ప్రకారం మనకు ఉగాది పండుగ మనము జరుపుకోవాలి. కానీ మనం ఏదో జనవరి 1 ఏదో పెద్ద పండగని జరుపుకుంటున్నాం. నాకు తెలిసిన మటుకైతే ఇది కరెక్ట్ కాదనేది మరొక్కసారి నేను భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ప్రజలందరికీ కోరుకుంటున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.